నమస్తే. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అమ్మా. గ్రహాల యొక్క దృష్టులు అనేటువంటి టాపిక్ లో మన శ్రీరామ్ గారు అడిగినటువంటి ఒక చిన్న ప్రశ్నకి జస్ట్ 2 minutes లో ఒక క్లారిఫికేషన్ ఇచ్చాక మన యొక్క క్లాస్ అనేది కంటిన్యూషన్ చేద్దాము. సో తను అడిగినటువంటి డౌట్ వచ్చి మకర లగ్నము, మకర లగ్నానికి లగ్నంలో శని ఉన్నారు. ఇక్కడ నుండి దశమ భావము అనేది తులా అవుతుంది. ఇందులో వచ్చి బుధుడు మరియు సూర్యుడు ఉంటే చతుర్థ భావంలో కుజుడు ఉన్నారు. వారికి మాత్రమే వారు మనకి ఆ క్వశ్చన్ లో అడిగారు. మరి వాటి యొక్క డిగ్రీస్ గనక ఏదైనా ఉంటే శ్రీరామ్ గారు డిగ్రీలు మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే మరి ఒకసారి చెప్పగలుగుతారా? యాక్చువల్గా శని తక్కువ డిగ్రీలో ఉన్నారు మేడం. ఓకే, అంటే నార్మల్ గా ఓకే, మీకు పూర్తి స్థాయిలో గుర్తుకు లేకపోయినా గుర్తున్నంత వరకు డిగ్రీలు కూడా చెప్పండి. ఓకే ఓకే మేడం. ఒక సూర్యుడు అయితే 20 degrees మేడం. సూర్యుడు వచ్చి బుధుడు 7 20, degrees. బుధుడు 7. అవును. ఓకే, 7. కుజుడు కుజుడు 14 ఎంత ఉంటుంది మేడం. ఓకే 14. సాటర్న్ 5 degrees మేడం. ఎస్, ఓకే 5 degrees. ఓకేనండి. మనకందరికి తెలుసు శనికి దశమ వీక్షణ ఉంటది కాబట్టి లగ్నంలో ఉండే శని తన యొక్క దశమ దృష్టి చేత ఈ 10వ స్థానాన్ని చూస్తున్నారు. ఓకే, అండ్ మనకి తెలుసు ఏ గ్రహానికైనా సప్తమ వీక్షణ ఉంది కాబట్టి ఏంటి, కుజుడు కూడా దశమాన్ని వీక్షిస్తున్నారు అనేది అర్థం. ఇక్కడ తనకి కలిగినటువంటి సందేహం ఏంటి అంటే చంద్రుడు మరి ఏ నక్షత్రంలో ఉన్నారు, దశానుకూలత ఉందా లేదా అనే విషయం గురించి కాకుండా కేవలం ఈ యొక్క రిజల్ట్ ఇచ్చే క్రమంలో మాత్రమే అడిగారు. దాని నుండి చూసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ గ్రహ దృష్టులలో తెలుసు. అంటే ఇక్కడ తను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఓకే మీరు ఏదైతే ప్రత్యేక వీక్షణకి బలం ఎక్కువ అన్నారు కాబట్టి లగ్నంలో ఉండే శని యొక్క వీక్షణ దశమ భావం మీద ఉన్నప్పుడు దశమానికి సంబంధించిన ఫలితాలు శని ఇస్తాడు. ఓకే, శని బుధుడు మిత్రులు కాబట్టి బుధుడికి ఇంకాస్త బలం ఇచ్చి వీళ్ళు ఎలానైతే మంచి ఫలితాలు ఇవ్వాలి అనేది మనకి ఉందో ఫార్ములా, మరి ఇక్కడ కుజుడు సూర్యుడు కూడా మకర లగ్నానికి పాపులు కాబట్టి ఒకవేళ కుజుడు ఏమైనా సూర్యుడి యొక్క స్ట్రెంగ్త్ ని పెంచుతాడా? అలా స్ట్రెంగ్త్ ని పెంచినప్పుడు ఆయన యొక్క ప్రభావం కూడా దశమం మీద ఏ విధంగా ఉంటుంది అనేది తను మరి అడిగినటువంటి ప్రశ్నలోని సందేహం అది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దశమ భావ ఫలితము కావాలా అనేది ఒక క్వశ్చన్. కాదు, అసలు ఈ పూర్తి జాతకంలో నాకు ఇప్పుడు సూర్య ఫలితం చెప్పండి. అసలు సూర్యుడు ఆయన యొక్క దశ గాని అంతర్దశ గాని వచ్చినప్పుడు ఏ విధమైన ఫలితాలు ఎక్కడ నుండి ఇస్తాడు అనే టాస్క్ క్వశ్చన్ అడిగినప్పుడు ఒకలా ఆన్సర్ ఉంటే, దశమ భావం యొక్క ఫలితాలు చెప్పండి అన్నప్పుడు ఒకలా ఆన్సర్ ఉంటది. ఈ రెండింటిని నేను ఇక్కడ క్లియర్ చేస్తాను చూడండి. థియరీ నువ్వెంత చదవడం ముఖ్యం కాదు, ప్రాక్టికల్ గా నువ్వెంత అనాలిసిస్ చేసుకున్నావు అనేది ముఖ్యం. కాబట్టి ఆసక్తి కలిగినటువంటి మన సభ్యులు హ్యాపీగా మీ అభిప్రాయాలని అందులో షేర్ చేసుకోవచ్చు. చాలా చాలా హ్యాపీగా మీరు కూడా చాలా మంది మంచిగా పెట్టారు. ఎందుకంటే మనకి జరిగిన క్లాస్ కాబట్టి. ఒక హోల్డ్ విషయంలో ఎందుకని శ్రీరామ్ గారు మీరు అంతగా టెన్షన్ పడుతున్నారు? మీకు ఆల్రెడీ తెలియదా తక్కువ డిగ్రీలో ఉండేటువంటి గ్రహము దీన్ని చాలా ఈజీగా హోల్డ్ చేస్తుంది. మీరు క్వశ్చన్ అడిగిన తర్వాత హ్యాపీగా మ్యూట్ పెట్టేయండి. ఓకే, అది కాబట్టి ఏంటి, ఇక్కడ వచ్చే రిజల్ట్ మాత్రము చాలా చాలా టార్చర్ తో కూడుకొని ఉంటది ఖచ్చితంగా. ఓకే, కానీ ఫైనల్ గా ఒక చిన్నపాటి రిలాక్స్ అమ్మయ్య అన్న పెద్దగా ఉండదు. జస్ట్ అసలు వచ్చిన సంతృప్తి కూడా ఉండదు అని అర్థం. సింపుల్ గా చెప్పాలి అంటే చాలా టఫ్ కాంబినేషన్ ఇలా అది. ఓకే, ధనస్సు లగ్నంలో శని ఉన్నాడు మేడం. 3వ దృష్టితోటి బుధుని చూస్తున్నాడు. 7వ దృష్టితోటి బుధుని గృహము ప్లస్ 10వ దృష్టితోటి కూడా బుధుని గృహం చూస్తున్నాడు మేడం. ఓకే
ఓకే. సో ఇప్పుడు ఆయన యొక్క బలం ఎలా ఉంది అనేసి మీరు అడుగుతున్నారు. సో అవును ఇక్కడ మేడం. మనకి లగ్నంలోనే శాటర్న్ ఉన్నారు, తృతీయంలో బుధుడు ఉన్నారు. సో ఎన్ని డిగ్రీలు ఉన్నారు ఏంటి అనే దాన్ని కూడా కాసేపు పక్కన పెడితే మొట్టమొదటిగా ధనుర్ లగ్నానికి శని పాపి అండ్ బుధుడు కూడా పాపి. సో బుధుడు సింగిల్ గా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో ఇలా పాపగ్రహం సింగిల్ గా 3లో ఉంటేనే ఆల్రెడీ 3వ భావాన్ని మరియు 9వ భావాన్ని చెడగొడుతుంది. ఈ సప్తమ అండ్ దశమ కారకత్వాల చేత 3, 9ని చెడగొడుతుంది అనేది మనకు ఆల్రెడీ తెలుసు. సో ఉన్న ఒక శత్రువు చాలదన్నట్టుగా ఈ ధనుర్లగ్నానికి పాపి అయినటువంటి శని కూడా లగ్నంలో నుండి తృతీయాన్ని చూస్తున్నాడు. సో బుధుడికి మంచి పుష్ అందిస్తున్నాడు అని అర్థము. అంటే తృతీయ భావము అనేది చాలా చాలా మనల్ని ఇబ్బంది పెడుతుంది. మేడం రాహు 14 డిగ్రీల్లో ఉన్నారు మేడం. ఓకే, రాహు 14 డిగ్రీలో ఉన్నారు. నెక్స్ట్ మీ డౌట్. రాహు మహాదశ జరుగుతున్నప్పుడు గురువు కూడా రాహువు కారకత్వాలను తీసుకొని ఇబ్బంది పెడతారు కదా మేడం. అంటే రాహు మహాదశ విశ్లేషించాలి కదా, అప్పుడే డైరెక్ట్ గా అందరికి జాతకాలు చెప్పారు కాబట్టి విశ్లేషణలో ఈ పాయింట్ ని చాలా గట్టిగా పట్టుకొని చూడండి. ఓకే ఓకేనామా? మేడం ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్. మేడం చెప్పండి సార్. తులా లగ్నం మేడం, తులా Okay. లగ్నం. ఓకే, తులా లగ్నము చెప్పండి. రవి 3వ ప్లేస్ లో ఉన్నాడు మేడం 5 డిగ్రీలతో. తులా లగ్నానికి 1, 2, 3వ స్థానంలో సూర్యుడు 5 డిగ్రీలో ఉన్నాడు. 5 డిగ్రీలో 9th లో వచ్చి చంద్రుడు ఉన్నాడు మేడం. ఓకే, ఇప్పుడు చంద్రుడు ఈయనకి గ్రహ యుద్ధం జరుగుతుంది కదా మేడం. చంద్రుడు ఎన్ని డిగ్రీలో ఉన్నారు? 10 డిగ్రీస్ మేడం. ఓకే, 10 డిగ్రీస్ లో ఉన్నారు కాబట్టి 3, 9 భావాల మీద ఇంకా ఈ సూర్యుడిని గాని చంద్రుడిని గాని మన శని, కుజుడు, గురువు ప్రత్యేక వీక్షణలతో ఈ 3, 9 భావాలను ఎవరు చూడట్లేదు అనుకోండి, వీళ్ళిద్దరే ఉన్నారు ఇంకా అని అనుకున్నట్లయితే ఇక్కడ ఖచ్చితంగా గ్రహ యుద్ధమే జరుగుతుంది. సో ఆ గ్రహ యుద్ధంలో 3వ భావంలో ఉండే సూర్యుడు 5 డిగ్రీల్లో చాలా తక్కువ డిగ్రీల్లో ఉన్నాడు కాబట్టి 3, 9 భావాల మీద చంద్రుడు ఎంత కాపాడదామని చూసినా మనకు అప్పుడప్పుడు మంచి మంచి పాజిటివ్ రిజల్ట్స్ కొన్ని ఉంటాయి. కానీ అవుట్పుట్ Okay. రిజల్ట్ లో మాత్రము సూర్యుడి యొక్క నెగటివే ఉంటది. సో ఆ సందర్భంలో కూడా ఈయన 5, ఈయన 10 డిగ్రీల్లో ఉన్నా ఇక్కడ కర్కాటకం ఎలా ఉంది అండ్ సింహం ఎలా ఉంది, వీటితో కూడా మనకి మార్పులు పడతాయి కదా. సో అవి కూడా చెక్ చేసుకున్న తర్వాతనే మనం రిజల్ట్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ మీరందరూ భయపడాల్సింది ఏంటి అంటే ప్రత్యేక వీక్షణలో గ్రహానికి ఇంకొక గ్రహం డైరెక్ట్ హోల్డ్ లో వెళ్ళినప్పుడు మాత్రము ఇంకా అక్కడ మనం ఆశ పెట్టుకోవడానికే లేదు. ఫర్ ఎగ్జాంపుల్